నెక్స్ట్ 15th క్వశ్చన్ 4x minus 5/3 is equals to 9. Minus 3 చేశారు. 4x is equals to minus 5/3 shifted to RHS, it will be plus 5/3. 9 plus 5/3. 4x is equals to 9/1. ఇదేమవుతుంది 9/1. 1, 3కి LCM 3. 1 into 3 3 కదా, ఆ 3 అనేది న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 9 3s are 27 ప్లస్ 3 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది 1 టైమ్స్, ఆ 1 అనేది న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 5 1s are 5. 4x is equals to 27 plus 5 32/3. 4x is equals to x is equals to 32/3 కదా. 4 అనేది ఇక్కడ xతో ఇంటూలో ఉంది, ఇక్కడ షిఫ్ట్ అవుతే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో 32/3/4 అవుతుంది. x is equals to ఈ డివిజన్ డివైడెడ్ బై ఇది అనేది మల్టిప్లికేషన్గా చేంజ్ చేస్తే 32/3 ఇంటూ ఈ 4 అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 1/4 అవుతుంది. ఇది 4/1 అనుకోవాలి, 1/4 అవుతుంది రెసిప్రోకల్ చేస్తే. అప్పుడు x is equals to 32 into 1 32/3 into 4 12. 3 4s are 12. అప్పుడు x is equals to ఇది ఏ టేబుల్లో అయినా క్యాన్సిల్ అవుతుందా, 4 8s are 32/4 3s are 12. సో x is equals to 8/3. నెక్స్ట్ x is equals to ఏంటి 8/3. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాం. x plus 4/3 is equals to 3/2 1/2. x plus 4/3 is equals to ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఉంది, దీన్ని చేంజ్ చేద్దాం. ఏమవుతుంది చేంజ్ చేస్తే 3 2 3s are 6 6 plus 1 7 7/2. x is equals to plus 4/3 shifted to RHS, it will be minus 4/3. 7/2 minus 4/3. x is equals to LCM is 6. 2, 3కి LCM 6. 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్కి వస్తుంది 3 టైమ్స్కి. ఆ 3 అనేది న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 7 3s are 21 మైనస్ 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది 2 టైమ్స్కి. ఆ 2 అనేది 4తో మల్టిప్లై చేస్తే 4 2s are 8. అప్పుడు x is equals to ఏమవుతుంది 21 minus 8 13/6. దిస్ ఈస్ ద ఆన్సర్.